హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. బావా, నా కళ్ళ ముందు ఓ ఆడపిల్ల జీవితం అన్యాయం అవుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను బావా. మా అమ్మ గీసిన గీత దాటైనా సరే ఈ నిశ్చితార్థాన్ని ఆపుతాను బావా అంటుంది దీప. అప్పుడు కార్తీక్, కొంచెం ఓపికతో ఉండు మరదలా, ప్లాన్ ఏ ఫెయిల్ అయినా కూడా ప్లాన్ బి ఉంది, చూస్తూ ఉండు అని చెప్తాడు. ఇక సరిగ్గా ఉంగరాలు మార్చుకునే టైంకి శివనారాయణ వచ్చి ఆపరా అంటూ సీరియస్ అవుతాడు. ఇక గౌతమ్ దగ్గరకు వచ్చి, రేయ్, నా మనవరాలి జీవితంతోనే ఆడుకోవాలని చూసావా అంటూ గౌతమ్ రెండు చెంపలు వాయిస్ ఉంటాడు శివనారాయణ. ఇక వాళ్ళ నాన్న, నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు అంటూ కోపం చేశాడు. అప్పుడు శివనారాయణ దశరథని ఇంట్లోకి రమ్మని చెప్తాడు. దశరథ తనతో పాటు తన తమ్ముడు దాసుని కూడా వెంట తీసుకొస్తాడు. ఇక దీప, ఏంటి బాబా, దాసుబాబాయ్ ఎందుకు వచ్చాడు, దాసుబాబాయ్కి అంతా తెలిసిపోయిందా అంటుంది. అప్పుడు కార్తీక్, కోరుకున్నది జరుగుతున్నప్పుడు సంతోషంగా చూడు మరదలా అని చెప్తాడు కార్తిక్. ఇక దశరథ, ఈ గౌతమ్ ఎలాంటి వాడో, ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడో మీరే చూడండి అంటూ దాసుని ఆ వీడియోలు చూపించమని చెప్తాడు దశరథ. ఇక దాసు తన కొడుకు కాశీ తీసిన వీడియోలన్నీ కూడా తన ఫోన్లో అందరు కూడా చూపిస్తాడు. అదేనండి, గౌతమ్ మరో అమ్మాయితో రొమాన్స్ చేయడం, ఇక పెళ్లి చేసుకుంటానని చెప్పడం అంతా కూడా ఆ ఫోన్లో చూస్తారు. ఇక అందరూ వీడియో చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు గౌతమ్, ఏంటి తాతయ్య, మీరు కూడా ఇలాంటివి చూసి నన్ను అనుమానిస్తారా? ఆయన సోషల్ మీడియాలో ఇలాంటి రీల్స్ మీరెవరు చూడలేదా? ఒక మనిషి తను చెయ్యని పనిని కూడా తను చేస్తున్నట్టుగా క్రియేట్ చేయొచ్చు, ఇది కూడా అలాంటి వీడియోనే, దీన్ని చూసి మీరు నా మీద నింద వేస్తారా అంటూ చాలా చక్కగా అబద్ధమైతే చెప్తాడు. ఇక దాసు, రే గౌతమ్, ఫోన్లో వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కానీ నువ్వు చేస్తున్న ఘోరాలు నిజమే కదరా అంటూ కోపం చేస్తాడు దాసు. ఇక గౌతమ్, లైవ్గా సాక్ష్యం ఉందా అంటాడు. ఇక దాసు రమ్యని ఇంట్లోకైతే పిలుస్తాడు. ఆమె ఎవరో కాదు, గౌతమ్ చేతిలో మోసపోయిన ఓ అనామకురాలు, పైగా ప్రెగ్నెంట్ కూడా. ఇక రమ్యని చూడగానే సుమిత్రకి తనెవరో గుర్తు చేసుకుంటుంది. ఇంతకుముందు దీప ఈ అమ్మాయిని గౌతమ్ మోసం చేశాడు అని అందరి ముందుకు చూపిస్తుంది. ఇక ఓసారి నువ్వు ఇంటికొచ్చి నా బిడ్డకి గౌతమ్కి ఎలాంటి సంబంధం లేదు అని అందరి ముందు చెప్పావు కదా అంటుంది సుమిత్ర. అప్పుడు రమ్య, అవును, అప్పుడు నేను అబద్ధం చెప్పాను అంటుంది. ఇక రమ్యని కావాలని చెప్తుందని గౌతమ్ అయితే చెప్తాడు. అప్పుడు దాసు, సరే గౌతమ్, రమ్య కడుపులో ఉన్న బిడ్డకి నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నావు కదా, సరే డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాం, దానికి నువ్వు రెడీనా అంటూ సవాల్ విసురుతాడు దాసు. ఇక దాసు మాటలకి గౌతమ్కి చెమటలు పట్టేస్తాయి. నీ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మలేదు, నీ వీడియోలు చూపించినా నమ్మలేదు, అసలు ఆమెకి నీకు ఎలాంటి సంబంధం లేదు అని అంత ఖచ్చితంగా చెప్తున్నావు కదా, ఇక పోలీసులని పిలుస్తాము, వాళ్ళు నీకు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తారు, ఇటు నుంచిటే హాస్పిటల్కి వెళ్ళిపోదాం అంటూ కోపం చేస్తుంది జ్యోత్స్న. అప్పుడు కార్తీక్ కావాలని చిన్న స్ట్రోక్ ఇస్తాడు. మా గౌతమ్ బ్రో డిఎన్ఏ టెస్ట్కి రెడీగా ఉన్నాడు అంటాడు. ఇక ఆ మాటకి గౌతమ్ చాలా భయపడిపోతాడు. అప్పుడు కార్తీక్, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు బ్రో, అలాగే రమ్య మీద కూడా కేసు వేయిద్దాం అంటూ కావాలని గౌతమ్ని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు కార్తీక్. అప్పుడు గౌతమ్, డిఎన్ఏ టెస్ట్ చేస్తే రమ్య బిడ్డకి తండ్రి తనే అన్న నిజం బయటపడుతుంది అనుకుని చాలా భయపడిపోతాడు. ఇక నేను ఎవరి కోసమో తప్పుని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, అసలు నాకు ఈ పెళ్ళి అవసరం లేదు అంటూ అందరి ముందు తెగేసి చెప్పేస్తాడు గౌతమ్. పదట మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, ఇలాంటి నమ్మకం లేని వాళ్ళతో మనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ వెళ్తూ ఉంటే అప్పుడు దశరథ, ఆగరా, నువ్వు ఎలాంటి వాడివో తెలిసాక సైలెంట్గా జారుకుంటున్నావు, లేకపోతే నా కూతురు జీవితంతో ఆడుకునేవాడివి కదా అంటూ గౌతమ్ చెప్ప వాయిస్తాడు. ఇక సుమిత్ర కూడా, నా కూతురు జీవితంతో ఆడుకోవాలని చూసావా అంటూ గౌతమ్ని వాయిస్తుంది. అప్పుడు గౌతమ్, నేనేదో చెడ్డవాణ్ణి అన్నట్టు మీ కూతురు ఏదో ఆనుముత్యం అన్నట్టు నన్ను కొడుతున్నారేంటి అంటాడు. ఇక ఎక్కడ నిజం తెలిసిపోతుందో అనుకుని జ్యోత్స్న వచ్చి, జ్యోత్స్న కూడా గౌతమ్ని రెండు చెంప వాయిస్తున్నాయి. అప్పుడు గౌతమ్, నేను చెడ్డవాణ్ణి అయితే నువ్వు కూడా చెడ్డదానివే, నువ్వెన్ని ఘోరాలు చేశావో నాకు తెలుసు అంటాడు. ఇక శివనారాయణ, రై, నా మనవరాలి గురించి అంటే నేను అసలు ఊరుకోను అంటూ కోపం చేస్తాడు. అప్పుడు గౌతమ్, నిజమే చెప్తున్నా, తనకి నాకు అడ్డుగా ఉంది దీప అని దీపనే లేకుండా చేయమని నాతో చెప్పింది అని చెప్తాడు. ఇక అప్పుడు కార్తీక్ వచ్చి గౌతమ్ చెంప వాయిస్తాడు. నీ వీడియోలు చూపిస్తే ఫేక్ అన్నావు, మా ఇంటి అమ్మాయి మీదే నిందలు వేస్తున్నావు, ఇప్పుడేంట్రా అంటూ కోపం చేస్తాడు కార్తీక్. అప్పుడు గౌతమ్, నీకు తెలియదు బ్రో అని చెప్తాడు. ఇక కార్తీక్ కావాలని జ్యోత్స్న గురించి నిజం చెప్పనివ్వడు, ఎందుకంటే నిజం తెలిస్తే సుమిత్ర తట్టుకోలేదు అని తనకు తెలుసు కాబట్టి. రే, నువ్వు చెప్పేవని నిజాలు అని మేము నమ్మాలా, అయినా నువ్వు ఎలాంటి వాడువో అందరికి తెలిసింది కదా, మర్యాదగా నువ్వు వెళ్తావా లేక పోలీసులని పిలిపించమంటావా అంటూ చాలా కోపం చేస్తాడు కార్తీక్. అప్పుడు గౌతమ్, నేనెవ్వరిని వదిలిపెట్టను అంటూ కోపం చేస్తాడు. అప్పుడు కార్తీక్, రే, నువ్వు చేసిన పాపాలే నిన్ను వదిలిపెట్టవు, నువ్వు తిరగడానికి ఒళ్ళో ఒక అమ్మాయి కావాలి, ఇక పేరు కోసం డబ్బు కోసం పెద్దింటి అమ్మాయి కావాలా, ఆడవాలంటే బజార్లో కూరగాయలు కాదురా, డబ్బులు పడేసి కేజీ లెక్కన కొనుక్కోవడానికి అంటూ చాలా కోపం చేశాడు కార్తీక్.
ఇక గౌతమ్ వెళ్ళిపోతుంటే అప్పుడు కార్తిక్ ఎంగేజ్మెంట్ ఉంగరాలు తీసుకొచ్చి గౌతమ్ చేతిలో పెడతాడు. అసలే ఇవి సెంటిమెంట్ ఉంగరాలు కదా, జాగ్రత్తగా పెట్టెలో దాచుకోండి అంటూ కోపం చేస్తాడు కార్తిక్. ఇక గౌతమ్ వాళ్ళ నాన్న మమ్మల్ని మీరు చాలా దారుణంగా అవమానించారు అంటాడు. ఇక కార్తిక్ పిల్లలు సరిగ్గా లేకపోతే తల్లిదండ్రులు బాధపడతారు, పెంపకం సరిగ్గా లేకపోతే సొసైటీ బాధపడుతుంది. పిల్లల్ని కనండి తప్పులేదు, కానీ కాస్త పద్ధతిగా పెంచండి, లేదు అంటే మంచికి దూరంగాను సమాజానికి భారంగాను తయారవుతారు. ఇక తీసుకెళ్ళండి అంటూ కోపం చేస్తాడు కార్తీక్. ఇక పెళ్లి వాళ్ళు అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. వచ్చిన బంధువులందరికీ శివనారాయణ క్షమించమని అడుగుతాడు. ఇక అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత సుమిత్ర కూతురి నిశ్చితార్థం ఆగిపోయేసరికి తట్టుకోలేకపోతుంది. ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది, స్పృహ లేకుండా పడిపోతుంది. అందరూ కూడా సుమిత్రకి ఏం జరిగిందో అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక వెంటనే డాక్టర్ని పిలిపించి సుమిత్రకి ట్రీట్మెంట్ అయితే చేయిస్తారు. ఇక దీప అమ్మ కోసం అమ్మ గీసిన గీతని దాటి బయటికైతే వచ్చేస్తుంది. అప్పుడు చూసిన పారిజాతం రావద్దు అంటూ కోపం చేస్తారు. ఇక డాక్టర్ గారేమో బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టంగా మారింది, ఇలా జరిగితే మరోసారి గుండెపోటు రావచ్చు, ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పేసి తను కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ అందరినీ కూడా బయటికి వెళ్ళమని చెప్తాడు. ఇక సుమిత్ర దగ్గర దశరథని ఉండమని చెప్పేసి అందరూ కూడా బయటకైతే వస్తారు. ఇక దీప అమ్మ కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తిక్ అమ్మకి ఏం కాదులే అంటూ ధైర్యం అయితే చెప్తాడు. ఇక ఇద్దరు కలిసి ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కాంచనకి అక్కడ జరిగిందంతా కూడా చెప్తారు. అప్పుడు కాంచన నేను అక్కడికి రాకపోతే వదిన నన్ను ఏమైనా అన్నదా అంటుంది. ఇక దీప మీరు రాకపోతే సుమిత్రమ్మ చాలా బాధపడ్డారు, వెళ్ళి గదిలో కూర్చున్నారు. అయినా నేను ఇంటికి వచ్చేటప్పుడు కట్టుకున్న చీర ఆవిడిచ్చింది, అది ప్రేమతో కాదత్తయ్య, నిశ్చితార్థం జరుగుతుందో లేదోనన్న అనుమానంతో ఇచ్చారు అని చెప్తుంది. ఇక కాంచన ఇది ఆగిపోయే నిశ్చితార్థం అని నీకు ముందే తెలుసు కదా దీప అంటుంది. ఈ రకంగా ఆగిపోతుందని ఎవ్వరు కూడా ఊహించరు కదా చెల్లమ్మ అంటుంది అనసూయ. అప్పుడు కాంచన ఎవ్వరు ఊహించినా ఊహించకపోయినా బాధపడుతుంది మా నాన్న, మా అన్నయ్య, మా వదిన కదా అంటూ చాలా బాధపడుతుంది. నేను అక్కడికి వస్తే ఇలా జరిగినందుకు మా అన్నయ్య మొహం నేను చూడగలనా? అసలు అక్కడ మీ ఇద్దరికి ఏదైనా అవమానం జరిగితే నేను తట్టుకోగలనా? అందుకే నేను అక్కడికి రాలేదు అంటూ బాధపడుతుంది కాంచన. అప్పుడు దీప అత్తయ్య బావ ఉండగా ఎలాంటి అవమానాలు జరగవు, అసలు జరిగిన దానికి ఆ కుటుంబం బాధపడచ్చు, కానీ రేపటి రోజు తేరుకున్నాక వాళ్ళకి జరిగిన మంచేంటో అర్థమవుతుంది, నువ్వు దాని గురించి ఎక్కువగా బాధపడద్దు అని చెప్తుంది. ఇక మేము అక్కడ భోజనం చేశాము, మీరు భోజనం చేయండి అత్తయ్య అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది దీప. ఇక జరిగింది తలుచుకొని చాలా బాధపడుతుంది. అప్పుడు కార్తీక్ వచ్చి ధైర్యం అయితే చెప్తాడు. అప్పుడు దీప బావా నేనే దగ్గరుండి మా అమ్మని చూసుకోవాలి అనుకున్నాను, కానీ పారిజాతం గారు నన్ను రానివ్వలేదు అంటూ చాలా బాధపడుతుంది. అప్పుడు కార్తీక్ ఎంత దగ్గరగా ఉంటే బాధ అంత ఎక్కువగా ఉంటుంది దీప అని చెప్తాడు. ఇక దీప నిజమే బావా, కానీ మా అమ్మ స్పృహలోకి రాగానే ఏమనుకుంటుంది, ఈ నిశ్చితార్థం ఆగిపోతుందని దీపకి ముందే తెలుసు కదా, నేను అడిగితే నిజం ఎందుకు చెప్పలేదు అని నా గురించి తప్పుగా అనుకుంటుంది కదా, ఇప్పుడు నిజం తెలిసి మా అమ్మ చాలా బాధపడుతుంది బాబా అంటూ చాలా ఫీల్ అయిపోతుంది దీప. ఇక శౌర్య వచ్చి ఏంటి మీ అమ్మ బాధపడుతుందా, మీ అమ్మ అంటే నాకు అమ్మమ్మే కదా, మరి నాకెందుకు చూపించలేదు అమ్మమ్మని, అంటే నాకు తెలియకుండా నువ్వే వెళ్ళి చూసేస్తున్నావా, నన్ను తీసుకెళ్ళొచ్చు కదా, పోనీ అమ్మమ్మని ఇక్కడికి తీసుకొచ్చాయి, అప్పుడు నానమ్మలు అమ్మమ్మ నువ్వు నేను నాన్న అందరం హ్యాపీగా కలిసి ఉండొచ్చు కదా అంటూ ముద్దుగా అడుగుతుంది. ఇక కార్తిక్ శౌర్యకి నచ్చ చెప్పాలని చూశాడు, కానీ శౌర్య అస్సలు వినిపించుకోదు. నాన్న నువ్వు నాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే నీకు అమ్మ ఉంది, నాకు అమ్మ ఉంది, మన ఇద్దరికి అమ్మ ఉంది కదా, మరి అమ్మకి అమ్మ ఎక్కడ ఉంది, తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకెప్పటికి రాడు అని మనకి చెప్పింది కదా, కానీ అమ్మ గురించి మనకేం చెప్పలేదు కదా అంటుంది శౌర్య. ఇక దీప శౌర్యకి ఎలా అర్థమయ్యేలా చెప్తుందో చూడాల్సిందే. ఇక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.